అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి జీఓఎంఎస్ నంబర్ 13 తేదీ 15/4/2020న స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారిచే విడుదల చేసినటువంటి జీఓని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులని క్రియేట్ చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులండి. ఈ ఉత్తర్వుల్లో భాగంగా మొట్టమొదటిసారిగా సెకండ్ గ్రేడ్ స్థాయిలో కూడా స్పెషల్ టీచర్లను, అలాగే స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో స్పెషల్ టీచర్లను నియామకం కొరకు ఇచ్చినటువంటి ఉత్తర్వులు. ఈ ఉత్తర్వులను మనం ఒకసారి పరిశీలించినట్లయితే 1136 ఎస్జిటి క్యాడర్ పోస్టులని, అట్లాగే 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెకండ్ గ్రేడ్ స్థాయిలో ప్రాథమికోన్నత పాఠశాలలోను, స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో హై స్కూల్ స్థాయిలో ఏర్పాటు చేయటానికి సంకల్పించడం జరిగింది. ఎన్ఈపి 2020 గైడ్లైన్స్లో భాగంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక పార్ట్ అండ్ పార్సిల్గా ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో సెకండరీ గ్రేడ్ స్థాయిలో కూడా స్పెషల్ టీచర్స్ పోస్టులు భర్తీ చేయబోవటం ఒక చక్కని శుభపరిణామంగా చెప్పవచ్చు. ఇందు నిమిత్తం వేరువేరు జిల్లాలకు మంజూరైనటువంటి పోస్టుల వివరాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. మొదటిది ప్రైమరీ లెవెల్ అండి, రెండవది సెకండరీ లెవెల్. సెకండరీ లెవెల్లో ఇప్పటికే హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు. వారిని మినహాయించి మరిన్ని కొత్త పోస్టులను కూడా మంజూరు చేయటం జరిగింది. అలాగే ఇప్పటివరకు ప్రాథమిక స్థాయిలో లేనటువంటి స్పెషల్ టీచర్ల పోస్టులను కూడా సెకండరీ గ్రేడ్ టీచర్ల స్థాయితో సమానంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఇవి కొత్త పోస్టులు. అంతేకాకుండా ఈ పోస్టుల ద్వారా మేధో సమస్యలు ఉన్నటువంటి చిల్డ్రన్కు, ఆటిజము, ఎస్ఎల్డిపి స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ను ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో నార్మల్ చిల్డ్రన్తో పాటుగా విద్యను అందించడం కోసం పూర్వపు 13 జిల్లాల స్థాయిలో ఈ పోస్టులు ఏర్పాటు చేశారు. ఒకసారి మనం ప్రకాశం జిల్లాను పరిశీలించినట్లయితే 74 ఎస్జిటి క్యాడర్లో స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు శాంక్షన్ అయ్యాయి. అలాగే 121 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో శాంక్షన్ అయ్యాయి. ఆల్రెడీ ఇప్పటికే 71 పోస్టులు వర్క్ చేస్తున్నటువంటి సందర్భంలో 50 పోస్టులు అదనంగా శాంక్షన్ అయిన విషయం ఈ జీవో తెలియపరుస్తోంది. ఇవి రాబోయేటువంటి డిఎస్సి ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే కొంతమేర ప్రమోషన్ ద్వారా భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. డిఎడ్ ప్రోగ్రాంలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారికి సెకండ్ గ్రేడ్ పోస్టులు, అలాగే బిఎడ్లో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించబడటం మనం గత డిఎస్సిలో చూసాం. అలాగే బిఎడ్ జనరల్ బిఈడి, అలాగే డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్నట్లయితే వారు కూడా గతంలో స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి అర్హులుగా నియమించినట్లు గత ఉత్తర్వులు తెలియచేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కట్ ఆఫ్ మార్క్స్ కానివ్వండి, పోస్టుల కేటాయింపు కానివ్వండి, విద్యార్హతలు అవన్నీ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా సవివరంగా తెలియచేయబడతాయి. రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక ఆటిజం కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోవటం అనేది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మార్పుగా మనం గమనించవచ్చు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.